ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాధ. అమ్మ ప్రతిదానికి బీ పాజిటివ్ అంటూ ఉంటారు. ఓకే, పాజిటివ్ గా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆ ఆలోచన రాదు. వాళ్ళు ఉన్న నెగిటివ్ పాజిటివ్ థింకే వాళ్ళకి అది పాజిటివ్ అని అనిపిస్తుంది. అవును. సో నిజంగా అంటే మేము ఇంకా ఎప్పటికీ బీ పాజిటివ్ గానే ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? ఎప్పుడు ఇక నెగిటివ్ థాట్స్ నిజంగా రాకూడదమ్మా. నెగిటివ్ థాట్స్ వస్తే నువ్వు చచ్చేది కాక పక్కనోడు చస్తాడు నీ వల్ల. అంతే కదా. అదే నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే నువ్వు బతికేది కాక పక్కనోడికి నలుగురికి బతికించిన వాళ్ళు అవుతారు. మీకు అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా స్ట్రాంగ్ గా కూడా ఉంటారు కదా. చాలా స్ట్రాంగ్ గా చాలా ఉండి స్ట్రాంగ్ గా పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటారమ్మా. ఉంటారు. ఫస్ట్ నీ నుంచే ప్రాబ్లమ్స్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెగిటివ్ గా ఏది కూడా ఇది ఇది ఇంకొకలాగా జరుగుతుందేమో, ఇది చేసినందువల్ల నాకు నష్టమేమో, ఇంకొకలాగా అవుతుందేమో అని ఆలోచించకుండా ఫస్ట్ నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి. అంతే. ఇప్పుడు మంచి జరగాలి అని ఆలోచించడం మన చేతిలోనే ఉంది కదండి. అవును. నెగటివ్ జరుగుతుందో లేదో అదంతా మన చేతులు లేదు. లేదు. సో ఏదైనా సరే మంచి ఆలోచించుకోవడం, ఇది నాకు మంచి జరుగుతుందని ఆలోచన మన థింకింగ్. నువ్వు నెగిటివ్ గురించి ఎంత ఆలోచిస్తుంటావో అసలు నెగిటివ్ ఆలోచనలే లేకపోతే పాజిటివ్ అంతే ప్రతి ఒక్కరికి. కానీ కొంతమంది అడుగేస్తే తప్పు, అడుగేయకపోతే తప్పు, ఇది ఇలా చేస్తే తప్పు, ఏమన్నా అవుతుందేమో నాకేమో అన్ని ఏమోలే వస్తాయి. అయ్యే నిజంగానే అవుతుందని ఏముండదు. సో చాలా మటుకి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది అన్ని పాజిటివ్ అంటుంది. అయ్యి ఏం లేదు, చిన్నదే కదా. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఏముందమ్మా ఇది చిన్నదే, తక్కువ ఉంది, ఇంకా మందులతో తగ్గిపోతుంది అని అంటాడు. అనుకోరు, నాకేదో కళ్ళు తిరిగినాయి, ఇదేదో నాకు నా మైండ్లో మొత్తం అదేంటి బ్లాక్ అయిపోయిందేమో, క్లాట్స్ ఉన్నాయేమో, నేను ఇంటికి వస్తానో లేదో, మళ్ళీ ఇప్పుడు ఇదే లాస్ట్ ఏమో, ఇలా అంటే ఇన్ అడిషన్ టు దట్ మీకు ఉన్న వ్యాధికి తోడు ఇలాంటి నెగిటివ్ ఆలోచనల వల్ల నిజంగానే మీ ఆరోగ్యం చెడిపోతుంది కదా. అదే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏం కాదు, ఏదో చిన్నది కదా, డాక్టర్ గారు అంటారు అబ్బా చాలా తొందరగా వచ్చారండి, మీరు చాలా హెల్త్ గురించి చాలా జాగ్రత్త తీసుకున్నట్టున్నారు, మీరు చాలా తొందరగా వచ్చారు, మీకేం కాదు అని అని అనొచ్చు కదా. అలా ఆలోచించరు అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ టెన్షన్ తో నిజంగానే చిన్న తల తిరిగి పెద్దదాంతో పోయి అక్కడికి వెళ్ళి నిజంగానే తల తిరిగిపోయి ఇంకా కింద పడిపోయి ఇంక ఇప్పుడు ఏమేం చెప్తాడు అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరికి అండి ఈ నెగిటివ్ ఆలోచనలు అనేది కంట్రోల్ చేసుకోవడం నిజంగా చాలా కష్టము. అప్పుడు ఒకటే ఏంటంటే పాజిటివ్ గానే ఆలోచించండి, ఇదంతా నాకు మంచి జరుగుతుంది, ఈరోజు పొద్దున్న లేచాను, నాకు ఇదంతా మంచి రోజు అని అనుకోండి. అంటే మంచి జరగాలి, మంచి జరుగుతుంది అని ఆలోచించడం మన చేతుల్లోనే ఉంది. చాలా మటుకు ఏది చేయాలన్నా భయమే. ఇప్పుడు ఒకరు ఇంటర్వ్యూకి వెళ్తుంటారు, ఇంకేందంటే పాపం ఆడేదో అంత మంచిగా ప్రిపేర్ అయ్యి నాకు ఇవాళ జాబ్ వస్తుంది, ఇంకా నేను ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళిపోతాను అని అనుకుంటున్నప్పుడు వెనక బ్యాచ్ ఉంటుంది ఇంట్లో, రే జాగ్రత్త రో, అడిగిన దానికి కరెక్ట్ సమాధానాలు చెప్పురో, వస్తుందో రాదో రే, అయినా ఎందుకైనా మంచిది ఇంకొక చోట 2-3 చోట నీ ప్రొఫైల్ ఇచ్చేసుకో, ఇలా చెప్పేస్తారనమాట. వాడేదో శుభమా అని ఉద్యోగానికి వెళ్తూ ఉంటే కొంతమంది అలాగే చెప్తారండి, వద్దు నువ్వు నీకు వస్తుందో లేదో, ఎందుకైనా మంచిది 4 బాణాలు ఏదో ఒక బాణం తగులుతుంది అన్నట్టు చేస్తారనమాట. సో దానివల్ల మీకు ఎట్లాగా ఉన్నాయి ఆ తలలో అంతా నెగిటివ్ ఆలోచన. అంటే పాజిటివ్ గా ఆలోచించి నేను స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయిపోయి నాకు వస్తుంది అనే ఆలోచనలో వెళ్తూ ఉంటే వాడికి మళ్ళీ లేవలిపోయిన ఆలోచన తల వాడిలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం చచ్చిపోద్దమ్మా. నిజంగా రాదేమో నాకు, బాబాయ్ నిజంగా అమ్మ చెప్పింది, అన్నయ్య చెప్పింది, బాబాయ్ చెప్పింది కరెక్టే, ఎందుకైనా ఇంకా 4-5 ప్రొఫైల్స్ పెట్టుకుంటాను, 4 సివిలు పెట్టుకొని ఆడ ఉన్నదంతా మర్చిపోయింది అంటే వాడు ప్రిపేర్ అయిందంట మర్చిపోతాడు కదా. చాలా మటుకు చాలా ఇలాగే చేస్తారండి. ఇప్పుడు ఎవరో రోడ్డు దాటాలి, రోడ్డు దాటుంటే పక్కన ఉంటుంది, దాటుతాం, అయ్య బాబా వద్దు నిన్ననే చూసా పేపర్లో ఎవరో ఢీ కొట్టారట, పడిపోయారట, నేను రాను. వాడెవరో పడిపోయారు, ఎందుకు పడిపోయాడు, అంటే ఇతను రోడ్డు చూసుకోకుండా వెళ్ళాడో, లేకపోతే ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నా కూడా నువ్వు చూడకుండా అవన్నీ అయితే నేను ఇక్కడే నిల్చుంటా, ఇంకా అంత రోడ్డే ఇటు రావాలా, లేకపోతే రోడ్డు ఇటు తిరిగి రావాలి. అదే చెప్తున్నానండి, చాలా మట్టుకు ఇలా ఆలోచించేసి జీవితాలన్నీ నాశనం చేసేసుకొని నాకు తెలిసిన ఫ్యామిలీ రాదు కదా, యాక్చువల్గా వాళ్ళు చాలా మంచి ప్రొఫెషనల్స్, డాక్టర్స్, వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్సే. సరే ఆవిడకి వాళ్ళ కర్మానికి చెప్తున్నా కదా నెగిటివ్ ఆలోచన, వాళ్ళ కర్మానికి వాళ్ళ 4 అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. ఒకతను యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఒక హస్బెండ్, ఒకతను హార్ట్ అటాక్ చనిపోయాడు, ఒకతను కూడా ఇంకేదో హెల్త్ ప్రాబ్లమ్స్. సో వీళ్ళ 4కి
అది ప్రాబ్లం వచ్చింది. అంటే నలుగురు అక్క అక్క చెల్లెకి హస్బెండ్స్ అన్ని ఒకటే నలుగురికి. ప్రాబ్లం. ఒక ఆవిడకేమో అతనితో ఏదో ప్రాబ్లం వచ్చి విడిపోయింది. సో ఇప్పుడు బేసికల్ గా నలుగురు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్ లేరు, వాళ్ళకి పిల్లలు. ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు చేయమంటే అమ్మా బాబాయ్ మా జీవితాలే నాశనం అయిపోయినాయి, మేమైతే ఎవరికి పెళ్లిళ్ళు చెయ్యం. ఇప్పుడు పెళ్లిళ్ళు చెయ్యము అని అంటే పిల్లలు అవును మా అమ్మకి ఇలా అయింది, మా పిన్నికి ఇలా అయింది, మా పెద్దమ్మకి ఇలా అయింది, మేమైతే పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకోం. చేసుకుంటారు. మీరు ఎలా ఉండాలి? సరే జీవితంలో ఏదో అయింది అమ్మా, ఇది కాదు, నాకైతే నీకు అవ్వదు, నీ అవును. జీవితం ఇలా ఉండదు, నీకు మంచి వాళ్ళని చూసి చేద్దాం, మంచి ఫ్యామిలీని చూద్దాం, అలా కదా మీరు మంచి ఆలోచనలు చెప్పాలి. వాళ్ళ పిల్లలంటే అమ్మ మా అమ్మ లైఫ్ ఇలా అయితే నాకు అసలు పెళ్లి ఆలోచనే లేదు, నేను జీవితాంతం ఇలాగే ఉంటాను అని అంటే వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు నేను చెప్పాను పర్సనల్ లేదండి, అలా కాదు. మీరు తల్లిగా తండ్రిగా మనం చెప్పాల్సినది, మనం ఎన్ని రోజులు భూమి ఉన్నన్ని రోజులు మనం ఉండవు, పిల్లలకు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు ఉన్న రోజులు మనం ఉండవు, మనం పోయిన తర్వాత పిల్లలకి ఏదో ఒక ఆసరా ఉండాలి. మీరు అలా చెప్పకండి అంటే లేదు లేదండి. అప్పుడు నేను చెప్పిన నెగిటివ్ గా ఉండే వాళ్ళ గురించి అని చెప్తారు. ఎంతో మంది భార్యాభర్తలు 90 సంవత్సరాలు చక్కగా కలిసి కాపురాలు చేసుకునే వాళ్ళు లేరా? ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుని జీవితాలు మీరు వాళ్ళని ఎందుకు తీసుకోరు అని అంటే ఆవిడే అంటే నేను చెప్తున్న నెగిటివ్ ఆలోచన. ఏమో మా విషయంలో అలా జరిగితే ఏం చేయాలి మరి ఇప్పుడు? అంతే. ఇప్పుడు వాళ్ళకి అందరికి 70, 80, 60 దాటిపోయినాయి, పిల్లలకు 40, 40, 55 ఎవరికి పెళ్లిళ్ళు కాదు. ఎవరికి లేదు, అందరు కలిసి చక్కబాసం చేసుకుంటున్నారు. ఇంకేం చేస్తారు మరి? చెప్పి 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 అందరూ ఒక పిచ్చి ఫ్యామిలీని వదిలేశారు, ఎవరు చెప్పరు. ఇంకంతే, ముద్దు లేదు, ముచ్చట్లేదు, ఒక పెళ్లి లేదు, ఒక్కొక్కరు లక్షల లక్షలు సంపాదించి ఏం చేస్తారండి? జీవితంలో ఏమి లేకుండా ఏం చేస్తారు చెప్పండి? దానివల్ల మళ్ళీ అనారోగ్య సమస్యలు, వీళ్ళు అస్తమానం పోట్లాడుకోవడం, వీటన్నిటికి ఏంటండి కారణం? నెగిటివ్ ఆలోచనలే కదా. సరే ఏదో ఒక పొరపాటు వల్ల అతనికి హెల్త్ బాగలేకో పోయాడు, అతను యాక్సిడెంట్ లో, పోనీ హెల్త్ మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. మీరేం చేయాలి ఇప్పుడు? తల్లిగా తండ్రిగా ఫ్యామిలీ మెంబర్స్, ఇదిగో ఇలా చేశాం తప్పు, నేను నా తప్పు అతని తప్పు, విడిపోయాం, అమ్మ మళ్ళీ లైఫ్ లో నువ్వు ఇలా చేయకు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, నువ్వైనా బాగుపడు కదా. ఒక తల్లిగా అలా కదా చెప్పాలి, అలా చెప్పలేదు. ఇప్పుడు అందరూ కలిసి ఒకటే ఇంట్లో పొద్దున్న లేస్తే ఏం చేస్తారు? డబ్బులు తీసుకొచ్చి పోగేసుకొని పోసుకుంటారు కింద. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట్ లేదు, ఒక ఇది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు లాస్ట్కి ఏం చేశారంటే ఎవరిని పిలవడం కూడా మానేశారు, ఎవరినో కలవడం మానేశారు. ఎందుకంటే ఎవరు వచ్చినా చెప్తున్నారు కదా. ఇప్పటికైనా ఇప్పుడు పిల్లలకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినాయి అందరికి ఒకరికి ఆడపిల్లలు, ఒకరికి మగపిల్లలు, అందరు మగపిల్లలు కూడా అలాగే తయారైపోయారు. ఏమైనా లైఫ్ అన్నది చెప్పండి? అంటే నెగటివ్ ఆలోచనలు అనేది నీకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ ఆలోచనలు పక్కన వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది కదండి. ఫ్యామిలీ సర్వనాశనం. ఏం లాభం అండి? లక్షలు లక్షలు కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మనశ్శాంతి లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఎలిగేషన్స్, మీరు మీ ఫ్యామిలీస్ అంతా చాలా బాగున్నాయండి, మా ఫ్యామిలీ ఇలా అయిందంటే మరి మీ నెగిటివ్ వైబ్స్ అన్ని మీ చుట్టూ ఉంటే మీరు ఎలా బాగుంటారు చెప్పండి? కాబట్టి నెగిటివ్ అనేది ఎప్పుడు ఆలోచించకండి. సరే భగవంతుడు మన జీవితంలో ఏది రాస్తే అది జరుగుతుంది. అంటే మానవ ప్రయత్నంగా మనం ఎంత పాజిటివ్ గా ఆలోచించాలి, మనం ఎంత పాజిటివ్ గా చెయ్యాలి అని ఆలోచించాలి తప్ప ఎంతసేపు వచ్చి ఇది చెడు జరుగుతుంది అంటే చెడే జరుగుతుంది జరగదా అంటారు కదా. ఇప్పుడు ఒక పెళ్లి పందిట్లో 100 మంది వచ్చి పసుపు బట్టలతో ఉన్న పెళ్లి కొడుకుని 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో హాయిగా ఉండండి అని దీవిస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? బాబాయ్ వద్దు మనం దీవిస్తే ఎట్లాగా అన్ని పోయాయి కదా, ఇది కూడా పోద్ది అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి నెగిటివ్ ఆలోచనలని మానండి. ఎప్పుడైనా సరే మంచి జరగాలి అని ఆలోచించడము, మనం విష్ చేసుకోవడం అది మన చేతులలో ఉన్నది. ఒక చెడు జరిగే ముందు కూడా నాకు మంచి జరగాలి, మంచి జరుగుతుందని ఆలోచిస్తే చెడు కూడా జరగదండి, జరగని కూడా జరగదు కదా. కాబట్టి దయచేసి నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తే జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ మీ ఆలోచనలు ఉంటే మీరు కంట్రోల్ చేసుకోండి. అవి తీసుకెళ్లి పక్కన వాళ్ళని చెప్తే మీరు ఎట్లాగా పాడైపోయి పక్కన వాళ్ళని కూడా మనము కాళ్ళు పెట్టి లాగినట్టే వెనక్కి. కరెక్ట్ అమ్మా. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు అనేది దేనికి పనికిరాదు. కాకపోతే అంటారు కదా ముందు వెనక ఆలోచించుకోవాలి. ఈ ఆలోచించుకోవడం అంటే నెగిటివ్ గా ఆలోచించుకోకుండా పాజిటివ్ గా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.